అసలేం అర్థం కావట్లా మన జిందగీలో ఫ్రీడమ్ లేనట్ట లాస్ట్ 2 చాప్టర్ కష్టంగా వచ్చాయి. ఎగ్జామ్స్ అయితే ఎగ్జామ్స్ అయితే కదా సరదాగా బస్సులో మాట్లాడుకుందాం మనం. అరే సెమ్ అయిపోయింది, బోర్ కొడుతుందిరా. అవునరా, రేపు సరదా బీచ్కి వెళ్దాంరా. అవునరా, కౌశిక్ ఫోన్ చేద్దాం రా, ఆడికి వస్తాడేమో. స్క్రోల్ చేసిన చాలు చెయ్యరా. రీల్ స్క్రోల్ చేసిన చాలు చెయ్యరా. ఏడంద్ర బాబు వీడియోనే చేస్తాను ఫోన్. హలో బట్టా, చెప్పరా ఎక్కడున్నారా? రే కౌశిక్, కౌశిక్ ఎక్కడున్నావు? ఎందుకేట్రా ఎక్కడున్నా చెప్పు. ఇక్కడ కాలేజ్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాను, చెప్పు. వెయిట్ చేయి, అక్కడికి వస్తున్నాం మేము. అక్కడికి నేను అందనే స్టార్ట్ అయింది లేదు అసలు. వెయిట్ చేయి, 10 minutes ఆగరా. ఇక్కడే వెయిట్ చేస్తానులే, వచ్చేయండి త్వరగా. ట్యాబులు పడుతున్నావు ఏంట్రా? అక్కడే ఉన్నా. బండి మీద రండి, మర్చిపోకండి. ఇక్కడికే రావాలేట్రా? అదే కదా, ఇక్కడ దొరకలేదు ఇక్కడికి. ఏడ్రా బట్టాడు, అదిగోరా బట్టాడు. రే టర్న్ అయిపోరా రే. చెప్పాను కదా బట్టోడు చేపలు పడుతున్నాయి. రే బట్టా, చెప్పు. వస్తున్నా ఉండి అక్కడే. దా ఎలా దిగాడు రైడు ఇక్కడ? అదే కదా, ఇదే ట్రయల్ గా ఉంది. ఇంకెక్కడ దొరకలేదు. నేనే ఎక్కడ ఉన్నా? సరదా ఎగ్జామ్ బాగాలేదు. ఎన్ని చేపలు పట్టావరా? తోసుకోద్రా మీరు, రండి ఫస్ట్. నీళ్ళకి వెళ్ళి మాట్లాడుతున్నాం కదంట్రా. రండిరా. ఎరా వెయిట్ చేయమన్నాను ఇక్కడ. ఏం లేదు, సెమ్ అయిపోయింది కదా, రేపు వెళ్దాం ఎక్కడికైనా బయటికి. అదేరా బీచ్కి వెళ్దాం రా. బీచ్ కా దారి పెట్టరా లోపల నాకు. ఆగరా. సరే అయితే మరి రేపు నీ మార్నింగ్ నీ ఫ్లాట్ దగ్గరకు వచ్చేస్తాం. మార్నింగ్ నా ఫ్లాట్ దగ్గర ఏ టైంకి? మార్నింగ్ 10కి ఎలా బయలుదేరాం. 10కి నీ ఫ్లాట్ దగ్గర. అంత లేట్గా ఎందుకు? ఎండ వచ్చేద్ది. 7 o'clock వెళ్దాం, చాలా క్లైమేట్ బాగుంటారు. సరే అయితే నీకేమైందిరా? చోట నుంచోలేవేటి? సరే అయితే రేపు మార్నింగ్ 7కి ఫ్లాట్ దగ్గర కలుద్దాం అందరం. అలాగే. సరే వెళ్దాం. కరాలే. లేట్ నైలే పట్టు. అది వస్తున్నారు, ఇంకా రాలేదు. అది వెయిటింగ్ ఎలా? ఒక 5 నిమిషాలు. ఏరా ఇంత లేట్? స్పీడ్ రన్ రా. ఇడే అమ్మాయి లాగా గంట పడుతుంది రెడీ అవ్వడే. ఎలా? చలో. ఒకటే జీవితం, స్నేహాలే ఓవరం, కరిగే ఈ క్షణం, చేసే జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా. ఓసారొస్తే పోనే పోని
జరిగేదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సంతాసే. హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే. మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే. వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే. నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో. ఇదే స్నేహం కదే ఇదో ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే. ఎవరు రాస్తావు నేను అదే పర్లేదు తీసుకున్నా పర్లేదు. కుక్క ఏంట్రా ఈ ప్లాస్టిక్ తింటుంది ఇక్కడ. మరి అన్ని ఫుడ్ ఏంటి అవే తింటే బయటవే. సరే బాయ్. మధ్యాహ్నం పార్క్ లోకి వెళ్తాం అయితే. పార్క్ అమ్మా చెప్పు చెప్పు ఒకసారి కౌశిక్ డ్యామ్కి వెళ్దామంటే వెళ్దామా? డ్యామ్ కా ఇప్పుడా? వాళ్ళ మమ్మీ చేపందమ్మన్నారంట. ఓకే సరే వెళ్దాంలే. ఆయన ఎక్కడో అడగండి ఎక్కడో రమ్మని పార్క్ రమ్మను. మేము పార్క్ లో ఉన్నాం. పార్క్ దగ్గర రండి రా మన గేట్ దగ్గరికి. పార్క్ రమ్మన్నాను. సరే సరే రండి. వెళ్దామా? ఫ్లాష్ మ్యాన్ బండి ఎక్కడ కూడా రాదు. ఏదో డ్యాసలు వేస్తూ ఉంటాడు రెడీ కొత్తగా. వేరే కట్టిగా కనిపించట్లేదు. ఏమైందిరా బట్ట స్టార్ట్ అవ్వట్లేదు. అడిగోరా ఏరా ఏమైందిరా? బండి ఆగిపోయింది. బండి ఆటోమేటిక్ కనపడట్లేదు. వీడి కోసం తెలిసిందే కదా కానీ బండి అయిపోయిందిరా. ఏం చేయాలో మానవట్లేదు. ఏం చేద్దామని ఇప్పుడు? మీరు ఎవరైనా మా ఫ్రెండ్ బండి తెస్తాడు మేము వచ్చేస్తాను అంటారు. నడుచుకోవచ్చు. నేను నడుచు రాగా నీ వల్ల ఫ్రెండ్ బండి తేగానే వచ్చేస్తాను.
మాకు అసలు చేపలు ఉంచండి. ఒరే వాటర్ ఎంత హైట్ ఉంది. నేను కూడా అలాగే ఉంటాయి. అందరూ వచ్చేవారికి అందరికి ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా అన్నట్టు. చాలా ఎక్కువ ఉంది వాటర్. వీళ్ళు బైక్ ఇక్కడే ఉందిరా, వీళ్ళు వచ్చేసినట్టు ఉన్నారు. నేను వెళ్తాను మీదకి, అక్కడ చేపలు పట్టున్నారు, నేను దూచి వస్తాను. సరే నేను వెళ్తాను. వస్తున్నా వస్తున్నా. నువ్వు వెళ్ళరా, చేపలు చూస్తున్నాను. ఆడి చేపలు కొనడానికి కొట్టారు కదా, ఆడడానికి వెళ్ళాడు. చేపలు రాడు తెలియదైతే త్వరగా మైరా. అయ్యే తగ్గిపోరా బాబు. నువ్వు చేపల కోసం వచ్చి ఫస్ట్ ఏమైంది? చేపలు లేవంటే ఎక్కడ పడుకున్నా. నేను వేసేది కదా, బోర్డు చేపలు వచ్చేస్తే ఏం చూసి ఆడ చేపలు వస్తాయి, చూసి మగ చేపలు వస్తాయి. మగ చేపలు వస్తాయి. చేపలు చెప్పే ముందు ఆడదానిలో ఉంటాయి. అడిగింది చెప్పు, ఉన్నాయి లేవో చేపలు ఉంటే నా చేతిలో ఉంటాయి కానీ ఎక్కడెక్కడ ఉంటాయి. సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం మరి? వచ్చిన పని ఉన్నాం కాసేపు, వచ్చాం కదా, బాగుంది కదా వ్యూ, బాగుంది. ఉన్నాం కాసేపు, కాసేపు ఏమి తినేసి వెళ్ళిపోదాం. సరే వ్యూ బాగున్నాడు. కదా వ్యూ చూడు, ఈ వ్యూ, ఈ చీజ్ బాల్స్ మా ఇంట్లో ఉంది. Max Verstappen, se lo que son diciendo que soy mala, porque no me aguanto. హలో, చెప్పు. ఎక్కడరా? ఇక్కడే బయట ఉంది, ఇంటి బయట. ఎవరు ఉన్నారు నీ దగ్గర? నేను కర్మనే ఇక్కడ ఉన్నా. సరే అయితే ఇద్దరు వస్తా, పార్క్ వస్తారా? మీ ఇంటి పక్కన పార్క్ దగ్గర ఉన్నారండి. పార్క్ దగ్గర కూర్చున్నావా? వెయిట్ చేయతో వస్తున్నా. సరే ఫాస్ట్ గా రండి ఇద్దరు. అలాగే అలాగే. ఎక్కడికి రా? కౌశిక్ గారు రమ్మన్నాడు కదా, ఫోన్ చేశారు. ఇక్కడ ఉన్నాడా? ఇంకా మారవరా? సరేనే పీచా. ఏం లేదురా, నిన్న డ్యామ్కి వెళ్ళాం కదా, అక్కడ చేప చచ్చిపోయిన కలర్ చెప్పరా నాకు, కొంచెం చాలా డిస్టర్బ్ ఉన్నది దాని గురించి. ఎందుకో చేప చనిపోయినట్ట ఏంట్రా? ఇటారా సరే ఒకసారి చేప చనిపోయినట్టు కళ వచ్చిందంట రేటు డ్యామ్ దగ్గర. అలా సోళ్ళు చెప్తా. నీకు ఇంకా ఆపవరా? నిజంగా వచ్చిందిరా. ఇట్లా కూర్చోరా, చెప్పు.
నేను రాత్రి డ్యామ్కి వెళ్ళినప్పుడు చేప చెప్పిన కల వచ్చింది నాకు. నేను వేసి లేస్ ప్యాకెట్ వేస్తే దానివల్ల కల వచ్చింది నాకు. అది తిని చచ్చిపోయినట్టు. సొల్లు చెప్తున్నాడు చూడు. నీకు ఎందుకు సొల్లు చెప్తాను? సీరియస్ రా, వాడికి అలాగే అనిపిస్తుంది అంట. నాకు చెప్పాడు, నాకు నమ్మబుద్ధి లేదు ఫస్ట్. నిజంగా చాలా చిరాకు ఉంది. అందుకే పార్క్ పిలిచా, ప్రశాంతంగా కూర్చోచ్చు అని చెప్పి ఇక్కడ. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఆలోచించకూడదు ఇలాంటిది. సర్లే, ఇప్పటిదాకా ఏమైంది? సరే మర్చిపో, ఎందుకు వస్తున్నాను అదే గుర్తొచ్చుకుంటున్నా. మర్చిపోవడం అంతే, కళ వచ్చిందని చెప్తున్నా అంతే. అలాగా మర్చిపోవడం ఏం లేదు అందరూ. 3:49. సరే ఇంకా లేట్ అవుతుంది కదా, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ పద. రెండ్రా, ఎక్కడ కూడా ఏంట్రా? అమ్మ మన వరకు బాగానే ఉంది కదా, కుక్క ఏమైంది ఇప్పుడు ఇలా చచ్చిపోయింది బాబు. ఇది కుక్కలన్నీ ప్లాస్టిక్ తిని బతికేస్తున్నట్టున్నాయి ఇక్కడ. మొన్నటి వరకు కుక్క బాగానే ఉంది కదా, ఎలా చనిపోయింది ఇది? రామచంద్ర గాడి కుక్క కూడా ప్లాస్టిక్ తిని చనిపోయింది అన్నాడు. దీనికి ప్లాస్టిక్ ఏమైనా సంబంధం ఉందా? చూద్దాం. ఒకటి ఏమో ప్లాస్టిక్ పొల్యూషన్ యానిమల్స్ ఎంత ఎఫెక్ట్ ఉందా? చాలా డేంజర్ ఇది. బండి ఏంటో ఇడు. ఏం చేద్దామని కౌశిక్ ఉన్నాడు. పడుకున్నాడా? ఏమైంది? ఎక్కడన్నా చెప్తాను ఇక్కడ కూర్చోరా. కూర్చోడా, నీ ప్లేస్ సరిపోదు, ఇక్కడ కూర్చో. ఎలా ఒకడే కూర్చున్నావు? ఏం లేదురా, మొన్న డ్యామ్ నుంచి వచ్చినప్పుడు కలెక్షన్ చెప్పాను కదా, నాకు అదే థాట్, అదే గుర్తొస్తుంది. అలాగా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా, ఇంటికి వెళ్ళినప్పుడు దారిలో మా ఫ్రెండ్ హ్యామ్ అని వాడు కలిసాడు. చాలా నేను కలిసాడిని. ఆడేం చెప్పాడు, వాడు పప్పి తీసాడు మొన్న. సో దాన్ని ఇప్పుడు చూడలేదు, చూద్దామని వెళ్ళాను. ఆడ కనిపించాడు కాబట్టి అలాగా మాట్లాడుతుంటే అది చనిపోయిందంట. ఏమైందంటే డాక్టర్ దగ్గర ప్లాస్టిక్ తిని చచ్చిపోయింది బాబు అని చెప్పారంట. నాకు అదే గుర్తొస్తున్నారు, ఏంటి అర్థం కావట్లేదు. దాని తర్వాత ఇంటికి వెళ్ళాక కొంచెం అలాగే డ్రెస్ చేంజ్ చేసి అలా కూర్చుని ఎందుకు ఏమని చెప్పి జస్ట్ అలా సెర్చ్ చేస్తాను. బేసిక్ గా గూగుల్ సెర్చ్ చేస్తే ప్లాస్టిక్ తినడం వల్ల యానిమల్స్ 70% చచ్చిపోతున్నాయి అలాగా. ఇప్పుడు ఇదేంటి మొత్తం ప్లాస్టిక్ వల్ల చచ్చిపోయిందా? ప్లాస్టిక్ వల్ల ఏమనుకుంటున్నారంటే, సో ఇప్పుడు దీని మీద ఒక అవేర్నెస్ తేవాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూడాలరా, ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి అదే ఏదైనా పోస్ట్ చేయడం కానీ, ఏమైనా రీల్ చేయడం కానీ, లేకపోతే పాంప్లెట్ ఫంక్షన్ కానీ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు అలా ఏదో సోది చెప్తుంటావరా? ఒరే నిజంగా సోదేంట్రా, అసలు ఒరే కళ్ళ ముందు జరిగి ఎంతలో అవుతుంది, దాని సోదరు ఎలా అంటారా మీరు? అయితే అక్కడ తాత పడుకున్నాడు, తాత నడుదా ఇంకా వచ్చిందో వెళ్ళిపోతున్నా.
మీతో అయ్యే పనుల్లో లేవు. నాకు ఇంట్లో నుంచి మెసేజ్ వచ్చింది, నేను వెళ్ళిపోతా. బాయ్. అరే ఏంటి ఎలా ఉన్నారు? అరే నేను చెప్పినంత సోది అనుకుంటే మనం 2 days బ్యాక్ వెళ్ళామా షాప్ దగ్గరికి, ఇంటికి వెళ్తున్నావా, మనం చూసాం ప్లాస్టిక్ నిండి ఏంటో అడిగాను నేను, అది కూడా చచ్చిపోయింది అక్కడ. అది చచ్చిపోయింది. చూసింది ఆ కుక్క మన బిస్కెట్ పెట్టిందా? ఒరే నువ్వు నీ బిస్కెట్ వాళ్ళ కుక్క చచ్చిపోయింది బిస్కెట్ పెట్టా అంటావు ఏంటో నువ్వు? ఒరే దాన్ని పెంచుదాం అనుకున్నాను నేను. వెళ్ళు నువ్వు పెంచుదా అనుకుంటున్నావా? ఇప్పుడు స్టార్ట్ చేయి. ప్లాస్టిక్ తిరగకుండా చేద్దాం అంటున్నాను నేను. అదే ఏదో ఒక అవేర్నెస్ వీడియో తెద్దాం అంటున్నాను. అందుకే వీడియో కానీ పాంప్లెట్ ఏదో మన సైడ్ నుంచి ఏదో ఉంటుంది కదా కనీసం. నువ్వు అవేర్నెస్ ఇద్దామన్నా ఇప్పుడు అందరి గారిలాగా వెళ్ళిపోతారు రా. నువ్వు ఎలాగేస్తావు అవేర్నెస్? ఏదో పని చేద్దాం, బిస్కెట్ ఇచ్చినప్పుడు ప్లాస్టిక్ తీసి బిస్కెట్ ఇద్దాం. నీకు అంత కామెడీ కూడా రే, పోరా రే. నువ్వు వెళ్ళు. నువ్వు ఎలా ఇచ్చేస్తావు అవేర్నెస్? ఇలా ఎవరు లేకుండా సపోర్ట్ కావాలి కదరా. సపోర్ట్ మీరు చెయ్యండి, ఏదో సపోర్ట్ చేయండి ఫ్యామిలీ అంతా ఏదో ఒకటి. సరే చూద్దాం అయితే. మేము ఇంటికి వెళ్తున్నాం. సరే బారా, ఇంటికి వెళ్తున్నాం, వచ్చేస్తావా? నేను రాను, ఒక 10 నిమిషాలకి ఇంటికి వస్తాను. నేనే వస్తాను. నువ్వు కూడా పడుకుంటావు కదా? పడుకుంటాను ఎలా అక్కడ కంపెనీ వాడికి. సరే రా అయితే. Stop using this so much that it actually pushes you away from the real magic. Go for it and decide to just play. That's when the magic happens. చూస్తూ ఉంటే ప్లాస్టిక్ చాలా డేంజర్గా ఉన్నట్టుంది. దీని గురించి జనాలకు ఎలాగైనా అవగాహన తీసుకురావాలి. రేపు అసలు పాంప్లెట్ పంచి ట్రై చేద్దాం. ఆడేంట పేపర్ అలా పడేసాడు కింద, పేపర్ ఇచ్చి బొక్కడికి. ఏంద్రా అలా పారిపోతున్నారు అదరనా? ఏంద్రా ఎవరు తీసుకోవట్లేదు ప్రాబ్లం? ఎవడో తీసుకున్నది అంతా ఇసిరేస్తున్నారు బయట. ఎలా ఉన్నారు? బాగుంది. ఎట్లా నేను నిన్న వచ్చాను, ఇది దింపగా నేను వచ్చి దింపడానికి వెళ్తున్నావా? ఎక్కడేం చేస్తున్నారు? ఏంటి క్లాస్ ఇప్పుడే ఎవరు పాంప్లెట్ చేసేది? లైవ్ చేయండి. సోషల్ మీడియా ఉంది కదా మనకి అకౌంట్. ఇప్పుడు దాకా జెరాక్స్ ఎవరు తీసుకోలేదు. అందరూ ఎవరు తీసుకుంటారు? చూసి మారుతారు అనుకుంటారు మీరు అసలు. సరే లైవ్ చేద్దాం. ఆఫ్టర్ పార్టీ లైవ్ చేద్దాం. సరే సరే ఇంకేనా ఇంకేంటి రాగి. కెమెరా రెడీ కదా? ఓకే. హాయ్ ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి చెత్త ఆడుతున్నాం చూస్తున్నారా? నిజంగా చెత్త ఆడుతున్నాం, ప్లాస్టిక్ ఆడుతున్నాం అంతా. మన రోజు ప్లాస్టిక్ వాడుతున్నాం కదా, ఆ ప్లాస్టిక్ రోజు వాటర్లోను ల్యాండ్లో ఎంత వేస్తున్నామో దానివల్ల ఎంత నేచర్కి ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీకే తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే అది చిన్న ప్లాస్టిక్ కవర్ అని చెప్పి మనం లైట్ తీసుకుంటాం. అది ఏమవుతుందంటే అది ఫిషెస్కి చాలా లాస్ట్ ఫుడ్ అవుతుంది. అది స్లోగా అవి తిని ప్లాస్టిక్ తిని చనిపోతుంది అనమాట. మన ఇంట్లో వాడే చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్, మన ఫుడ్ కూడా వాడినే పాల ప్యాకెట్ తిన ఆ ఐటమ్స్ అన్ని మనం తీసుకెళ్ళి రోడ్డు మీద పాడేస్తున్నాం. రోడ్డు మీద పాడడం వల్ల స్ట్రీట్ యానిమల్స్ అంటే డాగ్ కానీ అవి దానికి ఇంకేం ఫుడ్ దొరక్క రోడ్డు మీద అవే తింటున్నాయి. దాని లైఫ్ కూడా చాలా స్లోగా డే బై డే చాలా తగ్గిపోతుంది. సో మనం వాడే హోమ్ ఐటమ్స్ ప్లాస్టిక్ వల్ల కూడా ఇంట్లో రోడ్డు మీద ఉన్న అన్ని చనిపోతుంది. మనం వాడే ప్లాస్టిక్ వల్ల ఆ ప్లాస్టిక్ అన్న సీలో కలిసి ఓషన్లో ఓవర్ 1 million యానిమల్స్ అన్ని దాని లైఫ్ స్పాన్ 70% తగ్గిపోతుంది. అలాగే ప్లాస్టిక్ వేస్టేజ్ వల్ల రోజు అప్రాక్సిమేట్లీ 15 to 20 డాగ్స్ ఈ ప్లాస్టిక్ తిని చనిపోతున్నారు. మనకు అర్థమైంది ఏంటంటే మన అబ్జర్వ్ అయిపోయిన రోజు మన వల్ల జరిగే రియాలిటీ కన్నా. సో ఇదంతా నేను మా ఫ్రెండ్స్ లైఫ్లో ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసిందే. అలా అని చెప్పి ఇదంతా గవర్నమెంట్ తప్పు, సిస్టమ్ తప్పు అని కాదు. ఇదంతా మన కేర్లెస్నెస్ అనమాట. మన రోజు వాడే ప్లాస్టిక్ని తగ్గించి ఆ ప్లాస్టిక్ తీసుకుని నీట్గా డస్ట్బిన్లో వేస్తే సగం ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. ఒక ఫిష్ని డాగ్ని కాకుండా చాలా ప్రాణాలు కాపాడని వాళ్ళకి. బికాస్ టుడే ఇట్ ఈస్ అన్ యానిమల్, టుమారో ఇట్ కెన్ బి నేచర్, అట్ వన్ డే ఇట్ కెన్ బి అస్. ఈ లైవ్ చేయడం కారణం ఏంటంటే నా అప్పులో మారుతాడని మీ అందరిలో మారుతున్నాను. ఈ లైవ్ చూసిన తర్వాతైనా సరే మీరు అందరూ మీ ప్లాస్టిక్ ఐటమ్ తీసుకుని డస్ట్బిన్లో వేయమని కోరుకుంటున్నాను. మీరు ఈ లైవ్ అంతా చూసిన తర్వాత ప్లాస్టిక్ వాటర్ తగ్గిస్తారని ఆశిస్తున్నాను. సే నో టు ప్లాస్టిక్, సేవ్ నేచర్.
మనం లైట్ పెట్టిన దానికి పోస్ట్ పెట్టింది రా గవర్నమెంట్, నో ప్లాస్టిక్ అని చెప్పేసి. చూడు టీమ్ కౌన్సిల్ అని చూడు, ట్విట్టర్ లో ట్యాగ్ చేసినారు ఇది. చూసావా ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా అని. రీచ్ బాగా వెళ్ళిందిరా. ఇక్కడ బోర్డు చెప్తుండేది ఏదిరా? అవునరా, మొత్తం క్లీన్ చేస్తారు ఇక్కడ. మొన్న కుక్క కూడా చచ్చిపోయింది ఇక్కడ. అవునరా, అదే ప్లేస్ కదా ఇది. బోర్డు పెట్టారు సేన్ అవుట్ ప్లాస్టిక్ బోర్డు రే. మనం పెట్టింది రీచ్ వెళ్ళిందిరా. సాధించారు ఏదైతే అండి. మనం చేసిన సక్సెస్ అయిందిరా. అయితే రీచ్ వెళ్ళారు, సాధించారు అనుకున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ప్లాస్టిక్ వాడకం వల్ల ఈ మూగజీవులకే కాకుండా మనకి కూడా ప్రాబ్లం. ప్లాస్టిక్ వాడకం తగ్గించడం అనే మా ఈ పథకంలో ఒక చిన్న ప్రయత్నమే మా ఈ టాక్సిక్ అనే షార్ట్ ఫిలిం.